విజయ్ హామీలకు 1,00,000 కోట్లు. ఏదైతే మనం ఇందాక చదివామో మనం చూసినట్లయితే ఖజానాపై అదనంగా పడనున్న భారం, నిధుల సమీకరణపై అధికారులు ఆందోళన, నూతనంగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి అలాగే ముఖ్యంగా ప్రజా సంక్షేమం కోసం ఒక కేడర్ని ఎంచుకొని ఆ కేడర్ ద్వారా ప్రభుత్వం అంటే ఏర్పాటు చేసుకొని పరిపాలించడం అనేది చాలా సరికొత్త విషయం. అంటే పాలిటిక్స్లోకి రాకముందు ఆయన ముఖ్యంగా విజయ్ చూసుకున్నట్లయితే సినీ ప్రస్థానానికి సంబంధించిన వ్యక్తి, రాజకీయంలోకి కొత్తగా ప్రవేశించి అలాగే ఏకంగా అంటే ఇంత భారీ మెజారిటీతో ఆయన ఓట్లలో ఆధిపత్యం సాధించి అంటే ప్రజా తీర్పు ఒక మార్పు కోరుకొని ఎప్పటి నుంచో కుటుంబ తరహా రాజకీయాలున్న వ్యక్తుల్ని మార్చేసే విధంగా ఈసారి విజయ్కి ఓటు వేసి సరికొత్త రికార్డుని నెలకొల్పారు. అయితే అంటే ఎలక్షన్స్లో గెలవటం ఒక మాట అయితే ఆ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేయటం అలాగే ముఖ్యంగా బలోపేతమైన కేడర్ని ఎంచుకోవటం ఇవన్నీ ముఖ్య పరిణామాలుగా మనం చూడొచ్చు. కానీ ఆ ముఖ్య పరిణామాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే అసలు ఎవరిని ఎంచుకోవాలి ఎలా చూడాలి అనేది ఒక విషయం అయితే మార్క్ నెంబర్ ఆయన రీచ్ కాకపోవడం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎవరో ఒకరితోటి పొత్తు పెట్టుకొని అంటే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి విజయ్ అసలు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అలాగే తదుపరి రాజకీయ నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది మనం చూడొచ్చు. ఎస్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే అంటే సాధారణంగా సినీ ప్రస్థానంలో ఉన్న వ్యక్తులకి అభిమానులు ఎక్కువగా ఉంటారు. అయితే అభిమానులందరూ ఓట్ బ్యాంకుగా మారతారా, ఓట్ బ్యాంక్గా మారరా అనే ప్రశ్న అయితే వ్యక్తమవుతుంది. ఎస్ ఇటు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంటే ఒకప్పుడు అభిమానులు ఖచ్చితంగా ఎన్నికలలో ఆయన ఎంచుకుంటారా లేదా అన్న పరిణామంపై ఎలా ఆసక్తి జరిగిందో విజయ్కి కూడా అదే. అయితే యువత అయితే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది, కానీ ఆ అభిమానం మొత్తం ఓట్ బ్యాంక్ వస్తుందా రాదా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు విజయ్ 100% అది ఓట్ బ్యాంక్గా మారిందట. ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా అవతరించారంటే ఖచ్చితంగా అభిమానులు ఓట్ బ్యాంక్గా మారటం వల్లనే జరిగింది. కాబట్టి ఎన్నికల్లో గెలవటం ఒక ప్రధాన పాత్ర అయితే ఆ తర్వాత క్యాడర్ని ఎంచుకోవటం, క్రమబద్ధీకరించి పనులను అంటే ఎవరెవరికి ఏ బృందానికి ఏ పని అప్పగించాలనేది కూడా చాలా ముఖ్యం. అయితే ముఖ్యంగా ముందు చూసినది ఏంటంటే ఖజానాపై అదనంగా పడనున్న భారం. ఇక ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ నుంచి అప్పులు అలాగే ఏదైతే ముఖ్యంగా కొన్ని అంటే చర్చనీయాంశమైన అంశాలు ఉంటాయి. అయితే ఖజానాకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతను ఎగరవేసిన తమిళగ వెట్టి కలగం టీవీకే అధినేత విజయ్ ఇచ్చిన హామీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ హామీలన్నీ అమలు కావాలంటే ప్రభుత్వంపై మరో 1,00,000 కోట్లు అదనపు భారం పడటం ఖాయమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే వీటి అమలు విజయ్ బృందానికి అంత సులభం కాదని అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే నెలవారీ సాయం 1,000 రూపాయల నుంచి 2,500కి పెంచారు. అంటే నెలవారీ సాయం అనేది చూసినట్లయితే అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక హామీతో వార్షిక వ్యయం వచ్చేసి 14,411 కోట్ల నుంచి 36,029 కోట్లకు పెరుగుతుంది. అంటే డబుల్ ద అమౌంట్ అయితే పెరుగుతుంది. ఇక అలాగే అంటే ప్రభుత్వంపై అదనంగా 21,618 కోట్ల భారం పడుతుంది. ఇక ప్రస్తుతం ప్రభుత్వం 100 యూనిట్ల ఉచితంగా ఇస్తోంది. ఇప్పుడు అదనంగా మరో 100 యూనిట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యయం ఏడాదికి 7,752 కోట్ల నుంచి 12,000 కోట్లు దాటుతుంది. ఈ హామీతో పడే అదనపు భారం అక్షరాల 4,248 కోట్ల పైమాటే. ఇక వృద్ధులకు పింఛన్ కింద ప్రస్తుతం 1,200 ఇస్తుండగా దానిని 3,000కు పెంచడం వల్ల వార్షిక వ్యయం 4,366 కోట్ల నుంచి 6,549 కోట్లకు పెరుగుతుంది. అయితే వితంతు పింఛన్లు 1,829 కోట్లు, ఇక దివ్యాంగుల పింఛన్లు 504 కోట్ల చొప్పున భారం పెరిగింది. ఇక ఏటా 6 గ్యాస్ సిలిండర్ ఉచితం హామీతో ఏకంగా మనం చూసినట్లయితే 7,774 కోట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే రైతులకు ఏడాదికి 15,000 పంపిణీతో మనం చూసినట్లయితే 1,941 కోట్లు. అంటే ఎక్కడికక్కడ మనం చూసినట్లయితే అధిక భారం పడే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇంత మేరకు ప్రభుత్వం కొత్తగా ఏర్పడి మరొక విధంగా మనం చూసినట్లయితే ఖజానా ఏర్పాటు చేసుకోవాలంటే ఇంత మేరకు ఏర్పాటు చేయాలంటే అసలు ఎంత భారం పడుతుంది అనేది ప్రశ్న. అయితే అసలు వీటిని ఎలా ఏర్పాటు చేస్తారు అంటే ఎలా క్రమబద్ధీకరిస్తారు అలాగే ముఖ్య నేతలు ఎవరు ఉంటారు అనేది తీవ్ర ఆసక్తిగా మారింది. ఇక ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి.